ஏற்றிக்கொள்வோம் காஞ்சி முனிவரின் பொற்பாதத்தை மனதில் பதித்து பூஜை செய்வோம் பூஜை செய்வோம். தண்டத்தை பிடித்து காஷாயம் தனிந்த ஜொலிக்கும் காட்சியை கண்டிடுவோம். தண்டத்தை பிடித்து காஷாயம் அணிந்த ஜொலிக்கும் காட்சியை கண்டிடுவோம். மௌன நிலையில் தாரோ செய்யும் தபஸ்வியை நாம் தரிசிப்போம். மௌன நிலையில் தாரோ செய்யும் தபஸ்வியை நாம் தரிசிப்போம். தபஸ்வியை நாம் தரிசிப்போம். காஞ்சி முனிவரின் பொற்பாதத்தை மனதில் பதித்து பூஜை செய்வோம் பூஜை செய்வோம். பக்தரின் மனதில் புனிதம் செய்யும் மாபெருமானே பிரார்த்திப்போம். பக்தரின் மனதை புனிதம் செய்யும் மாபெருமானே பிரார்த்திப்போம். தெய்வ தூடன் ஐக்கியமாகி ஆனந்தத்தில் நாம் திளைத்திடுவோம். தெய்வ தூடன் ஐக்கியமாகி ஆனந்தத்தில் நாம் திளைத்திடுவோம். ஆனந்தத்தில் நாம் திளைத்திடுவோம். காஞ்சி முனிவரின் பொற்பாதத்தை மனதில் பதித்து பூஜை செய்வோம். அவர் காந்த கண்களின் ஒளியில் நாம் ஞான தீபத்தை ஏற்றிக்கொள்வோம். ஞான தீபத்தை ஏற்றிக்கொள்வோம். காஞ்சி முனிவரின் பொற்பாதத்தை மனதில் பதித்து பூஜை செய்வோம் பூஜை செய்வோம் பூஜை செய்வோம் பூஜை செய்வோம். சரி ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని మనం శంకరాచార్యుల గురించి పద్యాలు చదువుతున్నాం. ఈ భారతదేశంలో కలియుగంలో ధర్మ ప్రచారం చేయటం కోసము, వేదశాస్త్ర పరిరక్షణం చేయటం కోసము, వేద శాస్త్రాలకి అన్యార్థము అపార్థము చెప్పకుండా సరైన అర్థము చెప్పి విశదీకరించి
భక్తి ప్రచారము, కర్మ మార్గ ప్రచారము, జ్ఞాన మార్గ ప్రచారం చేయటం కోసము శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప, కైలాస పర్వతంలో ఉండే పరమేశ్వరుడు కింద దిగి వచ్చి, అవతారం అంటే అదే, పైన ఉండే స్వామి భక్త సులభుడుగా, భక్త వత్సలుడుగా, భక్తి గమ్యుడుగా ఈ లోకములో అవతారము చేసి 32 వయసు లోపల ప్రజలందరినీ దగ్గరికి తీసుకొచ్చినారు. ఆయన కుటుంబం నుంచి దూరానికి వెళ్ళి దూరంలో ఉండే ప్రజల్ని దగ్గరికి తీసుకొచ్చినారు. నేను శైవుడు, నేను వైష్ణవుడు, నేను శాక్తేయుడు, నేను కాపాలికుడు, నేను ఫలానా మనిషి అని వారి స్వాభిమానంతో ఏదేదో ఒక పద్ధతులు చెప్తున్నప్పుడు అవైదికమైన మతాన్ని దూరం పెట్టి వేదశాస్త్ర సమ్మతం లేని మతాల్ని, వేదశాస్త్రానికి విరుద్ధమైన మతాల్ని, వేదశాస్త్రాలకి సంబంధం లేని అభిప్రాయాలన్నీ కూడా దూరం పెట్టి వేదశాస్త్ర అభిమతమైన, వేదశాస్త్ర అనుమోదితమైన, వేదశాస్త్రానికి విరోధం లేని శాస్త్ర సంప్రదాయాల్ని దగ్గరికి తీసుకొచ్చి, ధర్మానికి ప్రధానం వేదములే, వేదానికి ప్రధానము భక్తి, శ్రద్ధ, విశ్వాసములే, కర్మ మార్గం అనేది జ్ఞానం వచ్చేంత వరకు మనం చేయాల్సిన కర్తవ్యం మనకు ఉన్నది. ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాము కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. నేను గనక సంధ్యావందనము చేయకపోతే, నేను గనక పూజలు చేయకపోతే ఈ లోకములో కూడా ఎవరూ చేయరని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమైన కృష్ణ పరమాత్మ అలా చెప్తున్నారంటే ఏమి తాత్పర్యం, భావార్థం ఏమంటే కర్మ మార్గం అనేది మనం చేయాలి. ఎంతవరకు చేయాలంటే మనకు జ్ఞానం కలిగేంత వరకు చేయాలి. ఆ కర్మం అనేది మనల్ని వదిలి వెళ్ళాలి తప్ప కర్మ కర్తవ్యాన్ని మనం వదలకూడదు. ఫలాలమివ ధాన్యార్థి సర్వం శాస్త్రం పరిత్యజేత్. శాస్త్రాన్ని పరిత్యాగం చేయాలి. ఎప్పుడు వ్యవసాయం చేస్తారు, సేద్యం చేస్తారు. సేద్యం చేసినప్పుడు ధాన్యాలు వస్తాయి, తర్వాత కసువుల్ని తీసేస్తారు, పచ్చికల్ని తీసేస్తారు. ధాన్యం వచ్చిన తర్వాత ఆ ధాన్యం వచ్చేంత వరకు ఉండాలి అది, లేకపోతే ధాన్యం రాదు. ఆ విధంగా జ్ఞానం మనకు కలగాలంటే సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానము, నైమిత్తిక కర్మానుష్ఠానములు, వ్రతము, జపాలు, హోమాలు, ఉపవాసములు, ధ్యానము, దాన ధర్మాలు, గ్రహణంలో సూర్యగ్రహణంలో ఎలా పాటించాలి ఆచారం, చంద్రగ్రహణంలో ఎలా ఆచారం పాటించాలి, ఇంట్లో ఆచారం ఎలా పాటించాలి, ఇలాంటి వ్యక్తిగతమైన ధర్మాలు కానీ సమాజగతమైన ధర్మాలు కానీ జ్ఞానం వచ్చేంత వరకు మనం చేయాల్సిందే అనే వేదశాస్త్ర తాత్పర్యాన్ని ఏమంటే సులభంగా నేను మంచి విషయాన్ని చెప్తాను, శీఘ్రంగా మంచిది కలిగే విషయాన్ని చెప్తాను, పని ఏమి చేయకుండానే పండేటట్టు చేస్తాను. అలాంటి ఎన్నో విషయాలు లోకంలో ప్రచారం ఉన్న సమయములో శంకరాచార్యులు అవతారం చేసినారు. అవైదికమైన ఎన్నో మతాలు ఉన్నప్పుడు ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః 72 దుర్మతాలు ప్రచారంలో ఉన్న సమయములో వేదాలు అవసరం లేదు, విగ్రహ పూజలు అవసరం లేదు, గుడి గోపురాలు అవసరం లేదు అని ప్రచారం జరిగిన సమయములో ఆ సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఏ సందర్భంలో ఏ అవతారం వస్తున్నది.
పరశురామావతారం ఏ సమయంలో వచ్చింది, వామనావతారం ఏ సమయంలో వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, రామావతారం ఏ సందర్భంలో వచ్చింది. అలా చూస్తున్నప్పుడు ఆలోచనలో తేడా వచ్చిన సమయంలో కలియుగంలో శంకరాచార్యుల అవతారం వచ్చింది. పెద్ద యుద్ధము, పెద్ద భయం ఏమి లేదు, కానీ మనస్సు మార్పిస్తున్నారు. ఇది అక్కర్లేదు, మరి ఆచారం అక్కర్లేదు, విగ్రహ పూజ అవసరం లేదు, వేదశాస్త్రానికి ఇదే అర్థం అని స్వకపోల కల్పితం అంటారు. వాళ్ళ మనసుకు వచ్చినట్టు వ్యాఖ్యానం చేయటం. ఇప్పుడు కొత్తగా ఎవరో కవిత్వం రాస్తారంటే ఆ దాంట్లో రాగం మన ఇష్టం వేసుకుంటారు, మెట్టు వేసుకుంటారు. అయితే ఈ శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే త్యాగరాజస్వామి కృతి కానీ, ఏదో శ్యామాశాస్త్రి కృతి కానీ, ముత్తుస్వామి దీక్షితుల కృతి కానీ ఉందంటే దానికి ఈ రాగము, పల్లవి, చరణం, అనుపల్లవి, ఈ రాగం, జన్య రాగం, అది మనోధర్మం. ఎక్కడ కొంత కల్పనకి కొంతవరకు అవకాశం ఉంటుంది, మిగిలిన విషయాలు శాస్త్రీయ పద్ధతిలో పాడాల్సిందే. ఆ విధంగా శాస్త్రము మనకు ప్రధానము. ఆలోచన, ఆచారము, అభిప్రాయము, వీటిల్లో శాస్త్రం చెప్పినట్టు మనం ప్రవర్తన ఉండాలి. దానికోసం శాస్త్రాల్ని కాపాడాలి. దానికి శాస్త్రం గురించి ఏదైతే దురభిప్రాయం ఉన్నదో, సరైన అభిప్రాయం లేదో దాన్ని తొలగించి వేదశాస్త్రాలకి భాష్యం చెప్పాలనే దృష్టితో వేదాంతాన్ని వారు ప్రచారం చేశారు. వారే చెప్తున్నారు శంకర భాష్యములో. ఏం చెప్తారంటే, ఎందుకు మీకు ఈ పని అని ఆయనే అడుక్కుంటారు. ప్రశ్న బయట వాళ్ళు అడిగేది కాదు. భాష్యం అంటే ఎవరు వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క సందేహాన్ని వీళ్ళే ప్రశ్న ద్వారా అడిగి సమాధానం చెప్తారు. వేదాంతం చెప్పటానికని మీరు భాష్యము రాస్తున్నారు. ఈశావాస్యము, కేన ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ఇలా ఉపనిషత్తులకి వేద అభిప్రాయం చెప్పడానికి వచ్చారు. అభిప్రాయం ఏం చెప్తారు? అర్థవాదాలన్నీ కొన్ని. అర్థవాదం అంటే స్తుతి. మీరు ఇంద్రుడు అవుతారు, చంద్రుడు అవుతారని మనం పొగుడుతాం. ఎవరైనా మంచి పని చేస్తే వారి దగ్గర మనకు పని అవకాశం అవసరాలు ఉంటే వారిని పొగుడుతాం, అంతా చేస్తాం, స్తోత్రం చేస్తాం. ఆ స్తోత్రములో ఇంద్రుడు అవుతాడంటే ఇంద్రుడు అయ్యేదానికి అవుతుందా? 100 యాగాలు చేస్తే తప్ప ఇంద్రుడు అవ్వటం సాధ్యం కాదు. శతక్రతు శాతక్రతవ పద లాభో ప్రతిలఘు అంటారు. ఇంద్రుడు అవ్వటం అతనికి తెలుసు, చెప్పేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. కానీ అర్థవాదం అంటే ఏదో గొప్పతనం చెప్పటానికి ఏదో ఒక పెద్ద విషయాల్ని మనం చెప్తాం. అది సాధ్యమైన విషయమా, అది సరైన విషయమా అనేది కాదు. ఏదో ఆ సమయానికి ఆయన సంతోషంగా ఉంటారు, ఏదో ఆ విధంగా కొన్ని విషయాలు అర్థవాదాలని ఉంటాయి. ఇది అర్థవాదము. ఎంతవరకు దానికి అర్థం చేసుకోవాలి? కొన్ని విషయాలు మనకి సాధ్యం కాని విషయాలన్నీ ఉంటాయి దాంట్లో. దాని గురించి చెప్తారు అర్థవాదం. ఉపక్రమ, ఉపసంహారం. మొదట్లో ఒక వాక్యం ఒక విషయంగా ప్రారంభిస్తారు. ఆ చివరికి ఆ పన్న వచ్చినప్పుడు ఆ అధ్యాయ పరిసమాప్తిలో వేరేదో ఒకటి ఉంటుంది. ఒక వేదవాక్యానికి, ఒక ఉపనిషద్ వాక్యానికి నిర్ధారణ చేయాలంటే, అర్థం నిర్ధారణ చేయాలంటే ఆ ఉపక్రమ ఉపసంహారయో ఐకరూప్యం అంటే ప్రారంభించింది ఎక్కడ, చివరికి ఏం చెప్పారు, రెండుకు ఒకే అభిప్రాయమా, తాత్పర్యమా? మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చెప్తామండి, ఆ అభిప్రాయంతో మనం చెప్పలేదండి, ఆ సందర్భంలో చెప్పలేదంటాం. మనం ఎవరైనా అపార్థం చేసుకుంటే, సరిగా అవగాహన చేసుకోకపోతే మనం స్పష్టీకరణం. ఆ విధంగా వేదాలకి అభిప్రాయం ఏమి, తాత్పర్యం ఏమి,
సందేహ నివృత్తి చేసి ఈ వేదము తాత్పర్యం, శాస్త్ర తాత్పర్యము, వేదాంత వాక్యాలకి తాత్పర్యం ఏమని అద్వైతంలోనే తాత్పర్యము, జీవబ్రహ్మ ఐక్యంలోనే తాత్పర్యము. అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నో అవతాత్ శివ. శివుడు కాపాడుతాడు జీవబ్రహ్మ ఐక్యం అని ఉపదేశం చేసి అన్నారు. ఆ జీవబ్రహ్మ ఐక్యంలోనే తాత్పర్యము వేదాంత వాక్యాలకి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన. ఈ విధంగా అనేక వాక్యాలు ఏమైతే ఉన్నాయో దానికంత అభిప్రాయం చెప్పిన తర్వాత ఇంకా కొన్ని వేదాంతం చెప్తారు. అప్పుడు ఆయనే అడుక్కుంటారు, ఏమే మీరు చెప్పాల్సిన వేదాంతం చెప్పేసినారు.